నాని గారిది ఇటు 3 రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? ఇద్దరు నిన్న వెళ్ళానండి నేను మన మూసాపేట లక్ష్మీకళకి. అసలుకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలుకి బేభత్సంగా ఉందండి. నాని గారి పర్ఫార్మెన్స్ బాహుబలి రేంజ్ లో ఉంది. ఆ యాక్షన్ సీన్స్ గానీ, అసలు ఆ నరుకుడేం అసలు మామూలుగా రక్తపాతం చేసాడు థియేటర్. రక్తం ఏర్లే బారింది. ఎంత మందిని కత్తి తీసుకొని నరకడమే పని థియేటర్ మొత్తం. మంచి అంటే ఒక 9 ఏళ్ల పాపని వీళ్ళు ఏదో అంటే అదొక సినిమా కూడా ఏదో ఒక సైకో గ్యాంగ్ సంబంధించిన సినిమా అది. అంటే వాళ్ళు ఏంటంటే కిడ్నాప్ చేసి పబ్లిక్ ని చంపటం, అంటే వాళ్ళ ఆనందం కోసం టార్చర్ చేసి చంపి అవయవాల్ని అంటే అమ్ముకోవడం, అంటే మానవ అవయవాలను అమ్మటం, దాని మీద తీసిన సినిమా అది. దాంట్లో భాగంగా ఇతను నాని గారు పోలీస్ ఆఫీసర్, ఎస్పీ. దాంట్లో కేసుని ఛేదించడం, అసలు ఎవరి గ్యాంగ్ అనేది ఈ డార్క్ వెబ్ లో నుంచి ఎవరైతే ఈ కిల్లింగ్ చేస్తున్నారో ఆ మెయిన్ వాళ్ళని పట్టుకోవడం అనేది ఆ సినిమా స్టోరీ. మాక్సిమం అసలుకి ఆ సినిమా నాని గారు అనుకుంటే మేము నాని గారే అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. దాంట్లో మన అడవిశేష గారు ఎంట్రన్స్ ఉంది, తర్వాత మన సూర్య తమ్ముడు కార్తీ ఎంట్రన్స్ ఉంది. లాస్ట్ 40 నిమిషాలు అయితే ఊచకొట్టే సినిమా. వాళ్ళ ఎంట్రీలు ఎలా అనిపించాయి మీకు? అసలు అడవిశేష గారు ఎంట్రీ మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన అడవిశేష గారు మామూలుగానే సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా ఆయన కూడా మంచి గ్లామర్ పర్సన్. ఆల్రెడీ అతని సినిమాలు కూడా చాలా బాగుంటాయి. అతని ఎంట్రీ మామూలుగా లేదు. అతని ఎంట్రీ అతనితో పాటు కుక్క ఒకటి వచ్చింది ఎంట్రీలో, భలే ఉంది సినిమా. దాని తోడు లాస్ట్ సినిమా అయిపోయే లోపల మళ్ళీ సూర్య తమ్ముడు కార్తీని చూపిస్తారు. అంటే హిట్ 4 అని, అంటే కార్తీ గారు హిట్ 4 లో ఉంటారేమో. అతను కూడా లాస్ట్ లో ఫైనల్ లో కార్తీ గారు సీన్ కూడా బాగుంది. సినిమా అయితే టోటల్ బ్లాక్ బాస్టర్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ అమ్మాయి కేజీఎఫ్ హీరోయిన్, ఆమె కూడా చాలా బాగా చేసింది. సినిమా ఇది ఎక్కడ బోర్ లేదు. నాకైతే 200 రూపాయల టికెట్ సాటిస్ఫైడ్. నాకు సినిమా ప్రతి ఒక్క థియేటర్కి చూడాలని